అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పాలసీ మేకింగ్ మీటింగ్, విద్యా శాఖకు సంబంధించి పాలసీ మేకింగ్ మీటింగ్లో ఒక కామెంట్ చేసిండు. ఆ కామెంట్ చూసిన తర్వాత ఆ కామెంట్ వింటే అసలు ఈ గవర్నమెంట్కు వీళ్ళకే నమ్మకం లేదు. ఈ గవర్నమెంట్ పైన వీళ్ళకే నమ్మకం లేదా? ఈ గవర్నమెంట్ పైన వీళ్ళే అంటే సర్కారు ఫెయిల్ అయిపోయింది, 2 years అయితే ఫెయిల్ అయిందనే ఒక బిరుదు వచ్చింది. గవర్నమెంట్ ఫెయిల్ అయింది అందరూ అంటున్నారు, గవర్నమెంట్ ఫెయిల్ అయిందని. ఇక వాళ్ళు మాట్లాడిన మాటలు వింటే ఇది కరెక్టేనేమో అనిపిస్తుంది. సీఎంకే ఆయన గవర్నమెంట్ మీద నమ్మకం లేదు అనేది చాలా క్లియర్గా, నమ్మకం లేని ప్రభుత్వం అనేది ఒకటి కనిపిస్తుంది. అసలు ఏమైందంటే సెక్రటరియట్లో ఒక మీటింగ్ అయింది. ఆ మీటింగ్ ఏంటంటే విద్యాశాఖకు సంబంధించి ఒక పాలసీ మేకింగ్ మీటింగ్లో ఆయన ఒక కామెంట్ చేసిండు. ఆ కామెంట్ కూడా చెప్తా, నేను మీకు కామెంట్ను రివీల్ చేస్తా, ఎందుకంటే చాలా దారుణమైన కామెంట్ అది. ఇంకా ఆయన కామెంట్ చేసిన తర్వాత అసలు ఈ ప్రభుత్వం కొనసాగడానికి కూడా అర్హత లేదు, అసలు ఈ ఆయన ముఖ్యమంత్రిగా ఉండేందుకు కూడా వేస్ట్. ఇక నేను మాట్లాడుతా అన్ని విషయాలు. మాట్లాడకన్నా ముందు ఈ వీడియో షేర్ చేయండి. మేము మీకోసమే వీడియోలు చేసేది. గవర్నమెంట్లో జరిగే చాలా విషయాలను ఇప్పుడు ఈ మీడియా ఏది చూపిస్తలేదు. మీడియా ఇంకా ప్రతిపక్షాల మీదనో లేకపోతే వాళ్ళ సొంత ఎజెండాలు నడుస్తుంది తప్ప గవర్నమెంట్ ఏం నడుస్తుంది, అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది జనాలకి చెప్తలేరు ఎవరు. అందుకే మేము గవర్నమెంట్ సైడ్ మాట్లాడుతున్నాము. మీరు వీడియో షేర్ చేయండి, సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇక ఏమంటారంటే రేవంత్ రెడ్డి ఆ మీటింగ్లో ఎవరో ఆఫీసర్లు, ఇప్పుడు ఏ గవర్నమెంట్ అయినా సరే ఏదైనా పాలసీ తీసుకొచ్చినప్పుడు దాన్ని 5 ఏళ్లకో 10 ఏళ్లకో అవసరమైతే ఇంకా లాంగ్ టర్మ్ పాలసీలు రూపొందించాలనుకుంటారు ఎప్పుడైనా సరే. కానీ ఇప్పుడు ఒక ఆఫీసరు వాళ్ళు తీసుకుపోయిన పాలసీ డాక్యుమెంటు ఒక 10 years డాక్యుమెంట్ అంటది. అంటే 10 years వరకు విద్యా పాలసీని ఏం చేయొచ్చు, ఎంత ఖర్చు అవుతుంది, ఏం మార్చాలి అనే దాని మీద తీసుకుపోయిన డాక్యుమెంట్. తీసుకపోతే రేవంత్ రెడ్డి అనే స్టేట్మెంట్ ఏంది, ఇది ఎందుకు 10 సంవత్సరాలది ఎందుకు, ఈ గవర్నమెంట్ ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఈ గవర్నమెంట్కి ఇంకా 3 సంవత్సరాలు ఉంది, ఇంకా ఈ 3 సంవత్సరాల వరకే పెట్టండి మీ పాలసీని. మేము డబ్బులు కేటాయింపులు కూడా ఈ 3 సంవత్సరాల వరకు ఎట్లా ఖర్చు అవుతుందో ఎస్టిమేషన్ ఇవ్వండి, దాని తగ్గట్టు మేము బడ్జెట్లో కేటాయింపులు చేస్తాం. అంతేగాని మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఎందుకు అంటే దాని అర్థం ఏంటంటే ఇంకా ఈ గవర్నమెంట్ 3 సంవత్సరాలు ఉంది కరెక్టే, కానీ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తుందన్న నమ్మకం వీళ్ళకి లేదు. వెరీ క్లియర్. కానీ బయటికేమో 2047 డాక్యుమెంట్, 2047లో మనం 100 సంవత్సరాలు అవుతుంది భారతదేశం స్వాతంత్రం వచ్చి, కాబట్టి మనం మొత్తం ప్రపంచమంతా ఇక్కడనే వస్తుంది, మొత్తం హాలీవుడ్ సినిమా మొత్తం ఇక్కడనే రావాలి, 2047 డాక్యుమెంట్ అట్లా ఉండాలి. ఇక 10 సంవత్సరాలు కుర్చీ ఫెవికాల్ పెట్టి అతికించుకొని కూర్చున్నా, లేకపోతే 20 ఏళ్ళు 30 ఏళ్ళు మా పార్టీ అధికారంలో ఉంటుంది, ఇట్లాంటివి బయటికి మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు ఎందుకు రేవంత్ రెడ్డి ఆ కామెంట్స్ చేసినారు? ఆయనకి ఇప్పుడు బోధపడదా? ఈ 21 months తర్వాత యాక్చువల్గా ఈ గవర్నమెంట్ మీద ఒక 6 months తర్వాతనే ప్రజలకు ఒక అభిప్రాయం వచ్చింది. ఈ గవర్నమెంట్ ఏమైనా 6 months వరకు ఎదురు చూసినారు, ఎందుకంటే వీళ్ళు మొత్తం 100 days పాలసీతో వచ్చింది గవర్నమెంట్. 100 daysలోనే మేము 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, మార్పు అనే ఒక నినాదం మీద ఈ గవర్నమెంట్ వచ్చింది. కానీ జనాలు కోరుకున్న మార్పుని గవర్నమెంట్ చేయలేకపోయింది. వీళ్ళ మార్పు వేరే ఉంది. అసలు వీళ్ళ మార్పు ఏంటంటే వెనకపోవడం, అది కూడా మార్పే, కానీ జనం యాంగిల్లో మార్పు వేరు. ఇక్కడ నుంచి ఇంకా ఎక్కడో పోతామని, వెనకపోతామన్న మార్పు తెలియదు. వీళ్ళు మార్పు అంటే ఇక మారుస్తారేమో కదా అనుకున్నారు, కానీ ఇట్లా వెనక తీసుకుపోయే మార్చుడు అనేది తెలియదు ఎవరికి. అది తర్వాత తెలిసింది. అది తెలిసిన తర్వాత ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయింది అనేది మాట్లాడడం స్టార్ట్ చేసిండు. ప్రతి కాన్స్టిట్యున్సీలో, సీఎం కాన్స్టిట్యున్సీ కోడంగల్లో కూడా ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. ఇక ఈ 21 months తర్వాత ఏం జరిగింది? 21 monthsలో అంటే అన్నీ జరిగినాయి, అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిందంటే ఏనో దగ్గర ప్రభుత్వాలు కూడా పైనుంచి దిగొచ్చిన ఏమి ఉండవు. కొన్ని మంచి చేయొచ్చు, ఆ మంచిలో కొంత చెడు జరుగుతుంది, అది కామన్. కానీ ఇందులో మంచి కన్నా చెడు ఎక్కువ జరిగింది. వీళ్ళు వరుసగా తీసుకుంటే 6 గ్యారెంటీలు ఫెయిల్, రుణమాఫీ ఫెయిల్, రైతు భరోసా ఫెయిల్, 500 రూపాయలు రైతులకు బోనస్ ఫెయిల్, తర్వాత హైడ్రా తీసుకొచ్చి రియల్ ఎస్టేట్ ఫెయిల్, ఏ రంగం చూసినా కమిషన్లు ఏంది పనులు అయితే లేవు కాబట్టి అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్, ఉచిత బస్సులు సరిగా వేయక సరిపోని బస్సులు లేక లేడీస్ కొట్టుకుంటున్నారు, దానికి ప్రభుత్వమే కారణం. సరిపోని బస్సులు ఉంటే ఎవరి సీట్లు వాళ్ళు కూర్చుంటారు, అది ఫెయిల్. తర్వాత 500 రూపాయలు సిలిండర్ ఫెయిల్, చాలా వరకు కట్ చేసినారు, చాలామందిని అర్హతగా లేదని తీసేసినారు. 200 units 1,00,000 రూల్స్ పెట్టి చాలామందికి ఎత్తేసిన 200 units, అది ఫెయిల్. ఉద్యోగుల ధర్నాలు, ఆరోగ్యశ్రీ బంద్, ఫీజు రియంబర్స్మెంట్ బంద్, రేపటి నుంచో ఎల్లుండి నుంచో డిగ్రీ కాలేజీలు మేము క్లాసులు బంద్ చేస్తామని ప్రకటించారు, బంద్.
అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు శాలరీస్ 15,000 తక్కువ చేశారు. ఎవరైనా ఉద్యోగాలకు జీతాలు పెంచుతారు, వీళ్ళు తక్కువ చేశారు. ఫెయిల్. ఇక రైతుల ఆత్మహత్యలు, ఇట్లా ప్రతి దానిలో ఫెయిల్ అనేది జనాల్లో బాగా కనిపిస్తుంది. అది వాళ్ళ జనాల నుంచి వచ్చే స్పందన. కాదు చూసిన తర్వాత రేవంత్ రెడ్డి అట్లా 21 మంత్స్ తర్వాత అట్లా మాట్లాడుతుంటా. ఇవైతే మినిస్టర్స్ కూడా అట్లే మాట్లాడుతున్నారు కదా. జూపల్లి కృష్ణారావు గారు మొన్ననే కదా ఆదిలాబాద్లో మాట్లాడింది. కానీ నెక్స్ట్ టైం మా ప్రభుత్వం వస్తుందో రాదో, నేను నెక్స్ట్ గెలుస్తానో గెలవను, నాకు వస్తుందో రాదో, అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఉండదు అని మినిస్టర్స్ కూడా ఓపెన్గా మాట్లాడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇల్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న పాలసీ ఎందుకు ఫాలో అవుతున్నారు? వీళ్ళకి గవర్నమెంట్ రావాలని జీల్ లేదు. జీల్ లేకపోతే రాజకీయ నాయకుడు రాష్ట్రాన్ని పాలించలేడు. ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడికి నేను మళ్ళీ గెలవాలి అనే జీల్ లేకపోతే రాష్ట్రం పరిపాలన సరిగా నడవదు. ఆ జీల్ పోయింది. ఇంకా మేము నెక్స్ట్ ఎట్లా గెలవం, ఏమున్నా ఇప్పుడే, చెట్లు నరుకున్నా ఇప్పుడే, సంచులు నింపుకున్నా ఇప్పుడే, ఏమైనా ఏలన్నా ఇప్పుడే మేము చేయాలి. అందుకే ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. అందుకే మినిస్టర్లు కూడా ఓపెన్గా అట్లా మాట్లాడుతున్నారు. ఇంకా మేము నెక్స్ట్ టైం గెలవము అన్న అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు ఓపెన్గా. నెక్స్ట్ టైం మీద అసలు వీళ్ళకి హోప్సే పోయినాయి మొత్తం. ఇక 2 సంవత్సరాలే దీని మీద కొంత జనాల్లో కూడా ఓ విశ్లేషణ ఉంది. ఇక వీళ్ళు ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోతుందా, ఎప్పుడు దిగిపోతారు వీళ్ళు, ఇంకా 3 సంవత్సరాలు భరించాలన్న అభిప్రాయం కూడా ఉంది. కానీ ఈ 2 సంవత్సరాలే ఫెయిల్ అయిన ఈ గవర్నమెంట్, 21 మంత్స్లో ఫెయిల్యూర్ మూట కట్టుకున్న గవర్నమెంట్ ఈ 3 సంవత్సరాలు ఎట్లా నడుస్తుంది అనేది ఒక పెద్ద క్వశ్చన్. ఇంకా ఎందుకంటే ఆర్థిక పరిస్థితి క్షీణిస్తుంది, అప్పులు నిండిపోతున్నాయి. ఏది ఒక ప్రాజెక్టు, లాంగ్ టర్మ్ ప్రాజెక్టు, జనాలకు పనికొచ్చే ప్రాజెక్టు ఈ గవర్నమెంట్ తీసుకోలేకపోయింది. ఇక సీఎంకే నమ్మకం లేకపోతే ప్రజలకు కూడా నమ్మకం ఉండదు కదా. ఆయన గవర్నమెంట్ మీద ఆయనకే నమ్మకం లేదు. 3 years వరకే పాలసీలు. ఈ మధ్య చూసినారు ఒకటి లిక్కర్ పాలసీ తీసుకొస్తామని ప్రయత్నం చేసిండ్రు. 3 సంవత్సరాలు ఇంకా 3 సంవత్సరాలకు లిక్కర్ షాప్స్ ఇస్తామని కసరత్తు చేసిండ్రు. చేసిన తర్వాత ఎందుకు 3 సంవత్సరాలు అంటే ఇంకా 3 సంవత్సరాల గవర్నమెంట్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలకు మనం ఎక్కువ అమౌంట్ తీసుకుంటే ఇప్పటికాడికి గట్టెక్కొచ్చు. వాళ్ళు 2 లక్షలు కాదు 3 లక్షలు డిపాజిట్ తీసుకుంటే మనకు ఒకటేసారి పైసలు వచ్చేస్తాయి, ఇప్పుడున్న కష్టాలకి వీళ్ళు గట్టెక్కించవచ్చు అని 3 ఏళ్ళకి పెట్టుకున్నారు పాలసీని. కానీ లిక్కర్ పాలసీలు మారిస్తే అది ధైర్యం ఉండాలి మార్చనికే. లిక్కర్ పాలసీలు గవర్నమెంట్ మార్చనికే ధైర్యం ఉండాలి. ఈ గవర్నమెంట్కి ఆధైర్యం కూడా లేకపోయింది. ఆ లిక్కర్ పాలసీలు మారిస్తే దీనిలో ఏదో ఒక ఆల్రెడీ స్కాములు చాలా జరుగుతుంటాయి, అనవసరంగా అవన్నీ బయటకు వస్తాయనే ఉద్దేశంతో ఆ లిక్కర్స్ పాలసీని 3 సంవత్సరాలతో యథావిధిగా ఉండని, అనుమానం రాకుంటుందని చెప్పి అట్లే పెట్టేసిండ్రు. అట్లా అన్ని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు అంతే. ఎవరైనా సరే దూరదృష్టితో మనం ఏదైనా పని చేస్తేనే మనం ఈనాడికి ఆలోచించాం, రేపటికి ఆలోచించాం, కొద్దిగా టైం పెట్టుకొని ఆలోచిస్తాం. మనం ఒక బండి కొంటే ఇది మళ్ళీ కొత్త బండి కొంటేనే ఇది మళ్ళీ రిసేల్ ఉంటుందా లేదనుకొని ఆలోచిస్తాం. 20 ఏళ్ళ పాలసీ అది మనది. అట్లాంటిది గవర్నమెంట్కి ఎంత దూరదృష్టి ఉండాలి. 3 ఏళ్ళ వరకు చాలు, 3 ఏళ్ళ వరకు మేము డబ్బులు ఇస్తాం, 3 ఏళ్ళ వరకే నడుస్తుంది, ఈ 3 ఏళ్ళు ఎట్నో వాళ్ళకి గడిపేద్దాం, ఈ 3 ఏళ్ళు గడిపేసి ఇంకా తర్వాత ఎవరిని ఎత్తిన వడని. వీళ్ళు ఎక్కువ అప్పులు చేసిన కూడా దానికోసమే. ఇప్పటికీ 2,30,000 కోట్ల అప్పు చేసిండ్రు 21 మంత్స్లో. ఈ లెక్కన చేస్తే ఈ 5 సంవత్సరాల్లో 7 లక్షల కోట్ల అప్పు అవుతుంది. ఏ పని చేయకుండా, ఖర్చు కూడా కొనకుండానే 7 లక్షల కోట్ల అప్పు చేసిపోతారు వీళ్ళు. పొద్దుగాలేసి అప్పుల మీద మాట్లాడుతోళ్ళు ఇక రాదు అని వాళ్ళే మా గవర్నమెంట్ రాదు అనుకున్న వాళ్ళు తెలంగాణ ఎట్లా కాపాడతారు వీళ్ళు? అరే జనాలకు మంచి చేద్దాం, జనాల మన మీద అభిప్రాయం మారితే జనాలు అరే ఈ గవర్నమెంట్ బాగా చేస్తుందనే అభిప్రాయం వస్తే నెక్స్ట్ మనమే వస్తామనేది లేకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి. దీన్ని నేను కరెక్ట్గా పోల్చాలంటే ఒక నేరం చేసినోడు ఇంకో నేరానికి ఏమి వెనుకాడు. ఎన్ని నేరాలు చేసినా గదే శిక్ష. ఒక మర్డర్ చేసినోడు 10 మర్డర్లు వెనకేం ఆడాడు, ఆయనకు అదే శిక్ష పడుతుంది, అంతకు మించి ఏం పడుతుంది. అదే జీవిత ఖైదు పడుతుంది, ఉరి శిక్ష ఇస్తారు, ఆ ఉరి శిక్షకు క్షమాభిక్ష దొరుకుతుంది, జీవిత ఖైదు పడుతుంది గంతే. వీళ్ళకి గవర్నమెంట్ రాదు అన్న నమ్మకం వీళ్ళకు ఉన్నప్పుడు వీళ్ళు అసలు తెలంగాణ ఎట్లా కాపాడతారు, తెలంగాణకి ఎట్లా న్యాయం చేస్తారు? ఇక తమకే నమ్మకం లేని ఈ వ్యవస్థల అడ్మినిస్ట్రేషన్ ఎట్లా బాగుపడుతుంది? వాళ్ళకే నమ్మకం లేదు. ఇప్పుడు గవర్నమెంట్ ఉంటుంది అన్నప్పుడే ఆఫీసర్స్ కరెక్ట్ పనిచేస్తారు. అమ్మో ఈ గవర్నమెంట్ కరెక్ట్ ఉండాలి, మళ్ళీ ఇదే గవర్నమెంట్ వస్తుంది, మనం మళ్ళీ సంపూతలు వీళ్ళు కరెక్ట్ పనిచేయాలి. ఈ గవర్నమెంట్ పోతుందని వీళ్ళే డిసైడ్ అయితే ఇంకా అడ్మినిస్ట్రేషన్ ఎడికెళ్ళి పనిచేస్తుంది. ఇప్పటికే వ్యవస్థలంతా కూడా కుప్పకూలుతూ వస్తున్నాయి. మొత్తం ఏం లేదు, మొత్తం డొల్లా, ఏం లేదు, అసలు గవర్నమెంట్ ఉన్నట్టు కూడా లేదు. మొత్తం అన్ని గవర్నమెంట్లు మనం మస్తు గవర్నమెంట్ చూసినాం, సంక్షేమ పథకాలు అమలు చేస్తూ వచ్చినాయి. ఎందుకు వచ్చినాయి సంక్షేమ పథకాలు అంటే ప్రజల మీద కొంత కన్సర్న్ ఉండొచ్చు, రాజకీయ నాయకులకు కన్సర్న్ ఉంటుంది, ప్రభుత్వాల కన్సర్న్ ఉండాలి. కానీ నెక్స్ట్ మా గవర్నమెంట్ రావాలన్న ఒక దృక్పథం ఉండాలి.
ఒక కోరిక ఉండాలి, దానికోసం పనిచేస్తారు. నెక్స్ట్ మా గవర్నమెంట్ రాదు అన్నప్పుడు వీళ్ళు ఏం పని చేస్తారు? వీళ్ళు ఎట్లా పని చేస్తారు? ఎట్లా న్యాయం చేస్తారు తెలంగాణ ప్రజలకు, తెలంగాణకు ఎట్లా న్యాయం చేస్తారు? అసలు రికాల్ సిస్టమ్ అని ఉంటే వీళ్ళు అసలు ఈ గవర్నమెంట్ 3 సంవత్సరాలు కూడా ఉండే అవకాశాలు లేవు. అసలు ఇప్పుడు కూడా వీళ్ళ మధ్య కొట్లాటలు, పంచాయతీలు ఇవన్నీ చూస్తుంటే ఓన్లీ డబ్బులు అనే ఒక కంబైన్డ్ దాన్ని ఏమంటారు, డబ్బులనే వ్యవస్థ, డబ్బులనే దాంతోనే లింక్ అయ్యి ఉండి ఎవరు మాట్లాడుకుంటలేరు. కానీ అది అయిపోతే, నిండిపోతే సంచులు, లేకపోతే సంచులు నిండడం ఆగిపోతే వ్యవస్థ ఇంకోలాగా ఉంటుంది. ఇదంతా అన్ని పంచాయతీలు బయటకు వస్తాయి. ఈ పంచాయతీల కథ ఏందో కానీ ఒక ముఖ్యమంత్రి 3 సంవత్సరాల వరకే పాలసీలు రూపొందించాలి, 3 సంవత్సరాల వరకే డబ్బులు ఇస్తాం, 3 సంవత్సరాలే మన జీవితం అని అనుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఏం లాభం చేస్తారు వీళ్ళు అనేది ఒక పెద్ద క్వశ్చన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.